నమస్తే అండి. నమస్తే అండి. సో, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో, ఆ పులివెందుల అసెంబ్లీ స్థానం, అక్కడున్న ప్రజలు, అక్కడున్న పరిస్థితి చూడండి ఎలా ఉందో ఇవాళ. పులివెందుల ప్రజలు కానీ, అవ్వాతాతలు కానీ, పేదవాళ్ళు కానీ, అక్కడ కాంట్రాక్టులు వర్కులు చేసి బిల్లులు రాకుండా జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన కాంట్రాక్టర్లు కానీ, ఆ కార్పొరేటర్లు, అక్కడ మున్సిపల్ కార్పొరేటర్లు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద, భారతిరెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద తిరగబడుతున్నారు. ఈ వాళ్ళ బిల్స్ గురించి కానీ, పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురించి కానీ, వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి అసలు బయటికి రావట్లేదనే విషయంలో కూడా ప్రజలంతా. కానీ వీళ్ళ సమాధానం, ఈ భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి చెప్పిన సమాధానం, వాళ్ళకి ఇచ్చిన సమాధానం వాళ్ళకి రుచించట్లేదు. వీళ్ళు అంటే తప్పించుకునే వర్షంలో వీళ్ళు సమాధానం పరుస్తున్నారు వాళ్ళని. సో అక్కడ పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. పులివెందుల్లో ప్రజలు తలపట్టుకున్నారు, ప్రజలు కాంట్రాక్టర్లు తలపట్టుకుంటున్నారు. వాళ్ళని చూసి భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా తలపట్టుకుంటున్నారు. ఏంటి అసలు అక్కడ జరుగుతుంది? ఏంటి తతంగం? పులివెందుల తతంగం ఏంటి? ఒక్కటండి, ఇక్కడ మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా జన సునామీ ఒక ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ ప్రభంజనంలో పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి, శాసనసభ్యులుగా గెలిపించుకున్న పులివెందుల ప్రజలు ఈరోజు వాళ్ళ మధ్య ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ మధ్య లేరు అని చెప్పేసి పూర్తిగా ఆయన మీద వ్యతిరేకత వాదం చూపిస్తున్న వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. తప్పించుకు తిరుగుతున్నారు. మేము గెలిపించుకున్న అన్న వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి రోజు. అక్కడ ప్రజలు ఆయనకు ఎదురు తిరగలేదు అంటారు. ఈరోజు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా చూడడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా కూడా ఓడిపోతే ఇంకా పరామర్శగా ప్రజల్లో ఉంటారు ఎక్కడైనా కూడా నాయకులు, మీరు గమనిస్తే. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఈరోజు లేని పరిస్థితి. ఈరోజు 5 రోజుల పర్యటన 3 రోజులకే ముగిచిపోయారని చెప్పేసి రాష్ట్రం అంతా కోడే కూస్తూ ఉంది. ఈరోజు సొంత నియోజకవర్గంలో ఉండడానికి ఏం చేసుకున్నారండి? ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒకటి గమనించలేదు, తన సొంత నియోజకవర్గానికి వెళ్ళడానికి కూడా పరదాలు కట్టుకున్నటువంటి పరిస్థితి, స్థానిక నాయకులు కూడా కలవలేని పరిస్థితి. ఎలక్షన్స్ ముందు భారతిరెడ్డి గారిని అక్కడ స్థానిక సర్పంచ్ ఎవరో, కోటిరెడ్డి సంథింగ్ ఎవరో ప్రశ్నించిన మాట వాస్తవం కాదంటారా? బిల్లు రాలేదని సంబంధించి నేడు అదే ముఖ్యమంత్రి గారు, ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రతి కలెక్టరేట్కి కానీ ప్రతి శాసనసభ్యులు కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది, పెన్షన్ పంపిణీలో పాల్గొనని చెప్పేసి. అటువంటి ప్రభుత్వ కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారు. డుమ్మా కొట్టేశారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయినా కూడా డుమ్మా కొట్టేశారు. ఈరోజు దేనికి ప్రజల నాయకుడిగా చెప్పుకుంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర వ్యాప్తంగా అంత భారీ ప్రపంచంతో గెలిచినా కూడా పులివెందుల ప్రజలు మాకేదో చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారే, మరి అటువంటి ప్రజలకు కూడా ఈరోజు న్యాయం చేయలేని స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పులివెందుల ప్రజలంతా కూడా అంటే అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్ ప్రోగ్రామ్ని ఆయన ఎందుకు డుమ్మా కొట్టారు? ఒకటండి, అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ ప్రోగ్రామ్ అని కాదు కానండి చెప్పుకుంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పర్యటించారు? రెండోది, అధికారం కోల్పోయిన వెంటనే ఎన్ని రోజులు పులివెందుల్లో ఉన్నారు? ఈరోజు అధికారం కోల్పోయిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండాలా లేదా? అధికారులు వీళ్ళెవరు కూడా ఉండరు కదా ఇప్పుడు ఆయనకి. ప్రభుత్వం వాళ్ళందరూ కూడా అనుకున్నారు గాయపడ్డ పులిలో ఆయన తిరగబడతారు, మళ్ళీ ప్రజల్లోకి వస్తారు అనుకున్నారు. కానీ ఈయన ఏదో కొత్త పాస్టర్ అవతారం ఎత్తేసి తిరుగుతున్నారని చెప్పి కూడా అంటున్నారు. అదేనండి, అది కూడా ఎక్కడ బెంగళూరులో ఉన్నారు. ఇప్పుడు చూస్తే యలహంక ప్యాలెస్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు పులివెందుల ప్రజల మధ్య ఉండొచ్చు కదా. అధికారం కోల్పోయినా కూడా లేని వ్యక్తి ఈరోజు పెన్షన్లు పంచుతారని ఎలా అనుకున్నారని చెప్పేసి ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. వాళ్ళు ఏదో కొద్దిగా ఊహించినప్పటికీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు, మా బాధలు తెలుసుకుంటారు, మా పరిస్థితులను నేరుగా కలిసి వివరించుకోవచ్చు అని చెప్తే ఈరోజు మనిషిని నేరుగా కలిసే పరిస్థితి ఉందా? దీన్ని బట్టి అర్థం అవట్లేదా? ఇప్పుడు ఏదైతే పులివెందుల పర్యటనకి వెళ్ళారో అక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయాలు కాంట్రాక్టర్లు అండి. అక్కడ ఎవరైతే చాలా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేసి ప్రభుత్వ పనులు జరిపించారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈరోజు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఆ విజువల్స్ కూడా చూడడం జరిగింది ఈరోజు మనందరం కూడా. అందులో మొదటగా ఏంటంటే పులివెందులకు సంబంధించి కూడా బిల్లులు రిలీజ్ అయిన పరిస్థితి. సొంత నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు అయ్యా ఇది మా పరిస్థితిని మొరబెట్టుకుంటుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఇంకా పరిస్థితి చెప్పే పని లేదు. గడిచిన 5 సంవత్సరాలు ఈరోజు వాళ్ళ అదనగ్న ప్రదర్శన చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా. ఈరోజు ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలో తలెత్తుకునే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతిరెడ్డి గారు కానీ, అందరికీ భారతిరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారిని కూడా కలిసారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ బిల్లుల విషయం ఏంటంటే అండి, ఒకటి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు
వడ్డీలు తీసుకొచ్చుకు మరి పనులు చేయించిన పరిస్థితి. ఇది సొంత నాయకులు, వాళ్ళందరూ కూడా బయట వ్యక్తులు కాదండి, పులివెందుల సొంత నాయకులు. 1800 కోట్ల రూపాయలు ఓన్లీ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి. అటువంటిది వాళ్ళకే బిల్లులు చెల్లించలేదంటే ఈరోజు వాళ్ళు ఎటు చెప్పుకోవాలో తెలియక ఈరోజు భారతిరెడ్డి గారిని అదేవిధంగా అవినాష్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళ పరిస్థితులు గోడు వెళ్ళబోసుకుంటే ఏదో నచ్చజెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. రోజు ఏం చెప్తారండి, కోర్టుకి వెళ్దాం అని చెప్పేసి, కోర్టుకి వెళ్దాం జగన్ రెడ్డి సార్ చూసుకుంటారు మీకు మొత్తం చెప్పి చెప్పడం జరిగింది. ఇదే వ్యక్తులు ఆ కాంట్రాక్టులు ఏమంటున్నారంటే గడిచిన విధంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి కూడా బిల్లు చెల్లించలేదు 2019 ముందు, ఆ కాంట్రాక్టర్లు కూడా కోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ సమస్య పరిష్కరించలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ని పట్టించుకున్న పాపం పోలేదు. నేడు అదే పరిస్థితి మనకు ఎదురవ్వదని నమ్మకం ఏంటి, మాకు మీరు ఎలా తీరుస్తారని చెప్పేసి ఒక చిన్న హామీ ఇవ్వడం చెప్పేసి వాళ్ళు బతిని అడుకున్న పరిస్థితి. అయినా దానికి ఒకటే క్వశ్చన్, వాళ్ళంతా ఎంతసేపు చెప్పేది ఒకటేనండి, చేద్దాం చూద్దాం ఏదో చేద్దాం అని చెప్పి చెబుతున్నారు. వీళ్ళు మాత్రం ఈరోజు ఆ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే జరిగే పరిణామాలు ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని అనవసరంగా గెలిపించుకున్నామే అన్న ఒక బాధపడుతూ వాళ్ళు వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు చదువుతున్న మాటలు ఇవన్నీ కూడా ఊహాగానాలు అయితే కాదండి. ఈరోజు అదే వ్యక్తులు అనవసరంగా గెలిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీలోకి పోయినా గెలిపించుకున్నా సరిపోయేది, లేదా తెలుగుదేశం పార్టీలోకి ఏమన్నా వాళ్ళు అవకాశం ఇస్తే, తెలుగుదేశం పార్టీ డోర్లు తెరిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిలోకి జాయిన్ అవుదామని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు పులివెందుల సొంత నియోజకవర్గం ప్రజలు. ఇదంతా కూడా గమనించుకుంటే ఎన్నికలకు ముందు భారతిరెడ్డి గారు ఇంటింటికి తిరిగి ప్రచారం కూడా చేశారు. మొన్న ఎలక్షన్లోనూ చేశారు, అంతకుముందు ఎలక్షన్లోనూ కూడా చేశారు. మరి ఈరోజు భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పేదలకి పింఛన్లు ఇస్తుంటే పాల్గొనకపోవటం ఏంటి? పేదలంటే వాళ్ళకి చులకన? ఒక్కటి కార్యక్రమంలో వాళ్ళు ఎందుకు పాల్గొనలేదు? ఈ పెన్షన్ల కార్యక్రమం కన్నా ముందు కూడా 2019లో ఏదైతే ఎన్నికల ప్రచార హామీల్లో భాగంగా భారతిరెడ్డి గారు ఏం చెప్పారండి, అమ్మఒడికి సంబంధించి మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే, పిల్లలు ఉంటే, చదువుకునే విద్యార్థులు ఉంటే 10వ తరగతి వరకు వాళ్ళందరికీ కూడా మనిషికి 15,000 రూపాయలు చొప్పున అందజేయడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అవును, ఆ మాట ప్రజలంతా చూశారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే రోజు ప్రజలంతా కూడా అప్పుడు ముఖ్యమంత్రి ఆయన గెలిపించుకోవడం జరిగింది. బట్ అధికారంలోకి వచ్చి ఏం జరిగిందండి, ఈరోజు ఎన్ని నిబంధనలు పెట్టారండి? 15,000 ఇస్తామని చెప్పేసి 2,000 కోత పెట్టి 13,000 రూపాయలు, అందులో ఒక సంవత్సరం కూడా ఎగ్గొట్టిన పరిస్థితి. అది కూడా ఇంటి ఒక్కరికి ప్రధానంగా ఎగరగొట్టారు. అది కూడా ఒక్క మనిషిగా ఇచ్చారు. చాలా మంది కూడా ఎగరగొట్టిన పరిస్థితి. రోజు ఒక సంవత్సరం అమ్మఒడే లేదండి. ఒక సంవత్సరం మొత్తం పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితి. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి భారీగా, అప్పటి ముఖ్యమంత్రి భారీగా ఉన్నటువంటి భారతిరెడ్డి గారు హామీ ఇచ్చిన మాటకే రాష్ట్రంలో చెల్లుబాటు లేకపోతే ఇంకా స్థానిక ప్రజల పరిస్థితి ఏంటండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతిరెడ్డి గారు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని ఉంటారు కదా, ఈ యొక్క ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి ఉందో వాళ్ళంతా కూడా డిస్కస్ చేసుకునేది మేనిఫెస్టోలో పెట్టేది. ఆ రోజు భారతిరెడ్డి గారు స్వయంగా చెప్పిన, ప్రజలతో నేరుగా చెప్పిన మాటే కదా. ఆ రోజు ఏదైనా వాళ్ళు ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రచారంలో పాల్గొబోయే ముందు వాళ్ళకంటూ కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుని ఉంటారు కదండి. ఏదైనా ఆయన భారతిరెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేయలేదంటారా? ఎక్కడ తప్పిదం జరిగిందంటారు? ఈరోజు ఏం చెబుతారు వాళ్ళ పరిస్థితులు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ కూడా ఈరోజు అందుకే తగిన విధంగా ఓటమి ద్వారా బుద్ధి చెప్పడం జరిగింది వాళ్ళందరూ. భారతిరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పమంటే అదే చెప్పారు ప్రజల్లో. ఇప్పుడు అంత కష్టపడి మేమంతా తిరిగి గెలిపించుకున్నాం జగన్ని, ఆయన ఇలా చేశారేంటి, ఆయన మొత్తం కూటమి ప్రభుత్వం ప్రపంచంలాగా గెలిచే పరిస్థితి తీసుకొచ్చారు, ఆయన పాలన చాలా దరిద్రంగా ఉందని భారతిరెడ్డి గారు కూడా తలపట్టుకుంటున్నారంట. ఒకటండి, ఇక్కడ భారతిరెడ్డి గారి గురించి మాట్లాడుకోబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకే రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇంకా భారతిరెడ్డి గారి హామీలు ఏం నమ్మబోతూ ఉంటారండి? 2019లో చూశారు, 2024లో అదే ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి అదే జనాల ముందుకు వచ్చినప్పుడు కూడా నేరుగా స్థానిక నాయకులే ప్రశ్నించారంటే, అంటే ఆవిడ మాట మీద ఎంతవరకు నమ్ముకుందని చెప్పేసి స్థానిక ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు సొంత నాయకులకే సమాధానం చెప్పట్లేదు. వాటికి సంబంధించి ఏదైతే బిల్లులు ఉన్నాయో కాంట్రాక్టులకు సంబంధించి కానీ, ఇంకా స్థానిక నాయకులు ఏం నమ్ముతారు, స్థానిక ప్రజలే నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఈరోజు ఎక్కడ ఉన్నాయండి? ఈరోజు కనుమరుగైపోలేదా? సిపిఎస్ రద్దు కానీ, పోలవరం గురించి కానీ, ఉద్యోగుల జీతాల గురించి కానీ, ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాటలే నమ్మకపోతే ముఖ్యమంత్రి గారి సతీమణి అయినటువంటి భారతిరెడ్డి గారి మాటలు జనం నమ్మే పరిస్థితి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో భారతిరెడ్డి గారు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారని నిన్న సోషల్ మీడియాలో కానీ, టీవీ ఛానల్స్లో కానీ, డిబేట్స్లో కానీ, విజువల్స్లో కానీ చూసాం మనం. గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు వచ్చినప్పుడు భారతిరెడ్డి గారు ఆవిడ ముందుకు వెళ్ళిపోయారు. జగన్ గారు వెనక వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆయన్ని పట్టించుకోకుండా భారతిరెడ్డి గారు గబగబా వెళ్ళిపోయి కారు ఎక్కేశారు. ఒకటి దీంట్లో గమనించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతిరెడ్డి గారు దాదాపు గడిచిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చాలా అన్యోన్యంగా ఉండడం జరిగిందండి. ఈరోజు వారిరువు కూడా మీడియాకి కనపడే పరిస్థితులు ఎక్కడ కూడా, ఏదో ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కనపడుతూ ఉన్నారు,
మళ్ళీ ఎక్కడో ఫోటోలు ఏదైతే లీక్డ్ ఫొటోస్ ఏదైతే వస్తుందో దాని ద్వారా కనపడుతున్నా తప్పితే ఈరోజు ఎక్కడా కూడా ప్రజలకు కనపడే పరిస్థితి లేదు ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా. సో వాళ్ళకి సంబంధించి కూడా ప్రజలంతా కూడా కోరుకుంటాను, పులివెందుల ప్రజలు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అంతా కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని చెప్పేసి మొరపెట్టుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఏదో చర్చించుకొని నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి కాలయాపన చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ అయిపోయి గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి దాదాపు 20 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఎక్కడ కూడా, ఇరువురు కూడా వారికి సంబంధించి. దీని మీద వారి ఇరువురికి ఏం ఒప్పందం ఉందని చెప్పేసి ప్రజలంతా కూడా దాని గురించి వేచి చూస్తూ ఉన్నారు ఈరోజు. ఓకే అండి, చూద్దామండి. పులివెందుల్లో ప్రజలు కానీ, అవ్వతాతలు కానీ, కాంట్రాక్టర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించుకున్నామా, టీడీపీ అది నాయకుడు బీటెక్ రవిని గెలిపించుకుంటేనే చాలా బాగుండేదేమో అని చెప్పి వాళ్ళు తలపట్టుకున్నారు. వీళ్ళు ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే మనం చెప్పాము ప్రజలకి, కానీ జగన్మోహన్ రెడ్డి ఏది నెరవేర్చలేదు, జగన్మోహన్ రెడ్డి వలన మన పరుగు పోయిందని చెప్పి భారతిరెడ్డిని, అవినాష్ రెడ్డి కూడా తలలు పట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పులివెందుల ప్రజలు మధ్యలో నలిగిపోతుంది. పులివెందుల ప్రజలకి చంద్రబాబు గారు న్యాయం చేయాలని చెప్పి బీటెక్ రవి గారు కూడా కోరుకుంటున్నారు. అది అంటే డెవలప్మెంట్ కార్యక్రమాలు, పులివెందులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బీటెక్ రవి గారి ద్వారానే చేసే ఉద్దేశంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రాంతీయ పక్షపాత భేదం లేకుండా చేస్తారు. పట్టిసీమ ద్వారా రాయలసీమలో ఎన్నో జిల్లాలకి అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన శాసనసభ్యులకు కూడా నీళ్ళు అందించిన వాస్తవాలు లేవంటారా? అవును. ఎక్కడ కూడా ప్రాంతీయ పక్షంగా పెట్టేసి ఒక ప్రాంతాన్ని, అవునండి, పులివెందులతో పాటు ఒక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకున్న అభివృద్ధి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏ రోజు అటువంటి రాజకీయాలు చేయబోరు కూడా అండి. ఏ ప్రాంతాన్ని కూడా ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రాంతం, ఇది మనది కాదు అన్న విధంగా పక్షపాత రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆ చరిత్ర కూడా లేదు ఈరోజు. పులివెందులకి ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరగలేదంటారు. నేషనల్ హైవే సంబంధించి మీరు గమనించుకుంటే కుప్పం కాకుండా ఏదైతే రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా మీరు గమనిస్తే కొన్ని వైసీపీ కంచుకోట్లుగా ఉన్న ప్రాంతాలకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రభుత్వ పథకాలు వెళ్ళలేదంటారా? ఈరోజు 7,000 పెన్షన్ రూపాయలు పులివెందులు అందుకోలేదంటారా? ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఉండబోతుంది. గతంలో చూసిన ప్రజలు కదా ఈరోజు, ఎవ్వరు కూడా ఇబ్బంది, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే కాదండి ఈరోజు. ఓకే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పులివెందుల అభివృద్ధి కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి బయటికి రాకపోయినా, పులివెందుల ప్రజలకు ఏమి చేసినా చేయకపోయినా అభివృద్ధి కార్యక్రమాలన్నీ పులివెందుల్లో చేసేయండి బీటెక్ రవి ద్వారా చేసే ఉద్దేశంలో ఉన్నారని చెప్పి తెలుస్తుందండి. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.